ఇప్పటి వరకు డిఎస్సి మీద సోషల్ మీడియాలో కావచ్చు, సాక్షిలో కావచ్చు, వైసీపీ చేసినటువంటి అనేక ఆరోపణలకు వివిధ సందర్భాల్లో అజయ్ జైన్ కావచ్చు, లేకపోతే శాప్యండి భరణి కావచ్చు, తమీమ్ అన్సారియా కావచ్చు, వీళ్ళందరూ ప్రెస్ మీట్ పెట్టి ప్రతిసారి వివరిస్తూనే ఉన్నారు. అయితే తాజాగా ఒక 4-5 రోజుల నుంచి కొత్త అభ్యర్థులు, అంటే ఇప్పటి వరకు వివరణ ఇచ్చిన వాళ్ళు కాకుండా ఇద్దరు కొత్త అభ్యర్థులు తమకు అన్యాయం జరిగిందని సోషల్ మీడియా వేదికగా రావడం, దాన్ని సాక్షి అలాగే వైసీపీ టేకప్ చేసి వీళ్ళకి ఎందుకు ఉద్యోగం రాలేదో సమాధానం చెప్పండి అని చెప్పి వాళ్ళు ప్రశ్నించడంతో మళ్ళీ నిన్న విద్యాశాఖ అధికారి తమీమ్ అన్సారియా అలాగే శాప్ ఎండీగా ఉన్నటువంటి భరణి వీళ్ళిద్దరూ కూడా ప్రెస్ మీట్ పెట్టి ఎవరిపై అయితే ఆరోపణలు వచ్చాయో, ఎవరైతే ఉద్యోగం రాలేదు అన్నారో వారి గురించి పూర్తిగా వివరించడం జరిగింది. ట్విస్ట్ ఏంటో తెలుసా? వాళ్ళు మీడియా ముందుకు రావడానికంటే ముందే ఆల్రెడీ లిఖితపూర్వక సమాధానాలు ఇచ్చారు. ఆల్రెడీ వాళ్ళు గ్రీవెన్స్లో పెట్టుకున్నారు మాకు ఎందుకు ఉద్యోగం రాలేదని. గ్రీవెన్స్లో లిఖితపూర్వక సమాధానం ఇచ్చిన తరువాత కూడా మళ్ళీ బయటకు వచ్చి మాకెందుకు ఉద్యోగం రాలేదని చెప్పి రాజకీయం చేసేటట్టు మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే నిరుద్యోగులకి ఎవరికైనా సరే అరే నాకు రావాల్సిన ఉద్యోగం వేరే ఒకరికి వచ్చిందనే భావన, బాధ ఉంటుండొచ్చు. ఒకవేళ జెన్యూన్గా అది జరుగుంటే మనం యాక్సెప్ట్ చేయాలి. అక్కడ హారిజంటల్ రిజర్వ్ ఇప్పుడు ఎవరైతే బయటకు వచ్చి మాట్లాడారో వాళ్ళిద్దరికీ హారిజంటల్ రిజర్వేషన్ వల్లే ఉద్యోగం రాలేదు. అలాగని చెప్పి సుప్రీంకోర్టు తీర్పుని మనం కాదనలేం కదా. హారిజంటల్ రిజర్వేషన్ అమలు చేయకుండా వీళ్ళకు ఉద్యోగాలు ఇవ్వలేరు కదా. సో రిజర్వేషన్ మీద మీకు వ్యతిరేకత ఉంటే దాని మీద పోరాడండి. హారిజంటల్ విధానం వల్ల మాకు నష్టం జరుగుతుందని చెప్పి మీరు కోర్టుకి వెళ్ళండి. అంతే తప్ప ఎగ్జామ్లో అవకతవకలు జరిగాయనో లేదా అర్హులకు ఉద్యోగం రాలేదనో మాట్లాడటం కరెక్ట్ కాదు. నిరుద్యోగులు కూడా దీన్ని గమనించాలి. వాళ్ళకి బాధ ఆవేదన ఉంటే ఉండొచ్చు. బట్ దాన్ని కొంతమంది రాజకీయంగా ఉపయోగించుకోవడం వల్ల నష్టం మీకే జరుగుతుంది తప్ప వాళ్ళకి కాదు. వాళ్ళు ఎంతవరకు రాజకీయంగా ఉపయోగించుకుంటారు, తర్వాత వదిలేస్తారు, తర్వాత నష్టపోయేది మీరే. సో తర్వాత మాట్లాడాల్సింది కూడా మీరే. కాబట్టి ఆరోపణలు చేసేవాళ్ళు ముందు మీరు చేయాల్సిన ఆరోపణ కాదు, మీకు సమాధానం కావాలి. విద్యాశాఖ అధికారుల దగ్గరికి వెళ్ళండి. లేదు వాళ్ళు ఇచ్చింది మీకు నచ్చలేదు అయినా సరే మీరు సంతృప్తి చెందలేదు, కోర్టుకి వెళ్ళండి, తప్పులేదు. మిమ్మల్ని ఎవరో మాట్లాడొద్దు అంట్లా, కోర్టుకి వెళ్ళండి. ఇదిగో నాకు రాలేదు ఉద్యోగం అని చెప్పి కోర్టుకి వెళ్ళండి. బట్ రాజకీయంగా రావడం వల్ల దాన్ని వైసీపీ పార్టీ ఏం చేస్తుందంటే రాజకీయంగా ఉపయోగించుకుంటుంది. సో మీరు అది గమనించలేకపోతున్నారు. సో ఇద్దరు వ్యక్తులు, మొన్న పార్వతి అనే ఒక వ్యక్తి, భాస్కర్ రెడ్డి అనే ఒక వ్యక్తి, వీళ్ళిద్దరికీ ఎందుకు ఉద్యోగం రాలేదని సోషల్ మీడియాలో వాళ్లే మాట్లాడితే దాన్ని వైసీపీ ప్రశ్నించింది. సో దానికి ఇద్దరు కూడా ప్రెస్ మీట్ పెట్టి చాలా స్పష్టమైన సమాధానం ఇచ్చారు. మళ్ళీ చెప్పారు, ఎక్కడా కూడా ఈ పేపర్ అనే లీక్ అవ్వటం అనే పదమే లేదు. ఎందుకంటే అసలు ఇది పేపర్ కాదు, ఆన్లైన్ సిస్టమ్. 42,000 ప్రశ్నలు మొత్తం కూడా ఆన్లైన్లో సిస్టంలో ఆన్లైన్లో పెట్టి ఉంచుతారు. సో దాన్ని ఎవరు పడితే వాళ్ళు యాక్సెస్ చేయలేదు. రెండోది, ఎవరైనా సరే యాక్సెస్ చేస్తే అక్కడ టైమ్స్ ఉంటాయి, ఏ టైంలో యాక్సెస్ చేశారు, ఎంతసేపు దాన్ని ఆన్లో ఉంచారు, తర్వాత ఎప్పుడు లాగౌట్ చేశారు అనేది ప్రతి కూడా లాగ్ డేటా లాగా మొత్తం రికార్డ్ అయి ఉంటుంది. నిన్న వాళ్ళు అది కూడా చెప్పారు. అంటే రోజుకొక 20-30 సార్లు దాన్ని ఓపెన్ చేసి చూసాం కదా అంటే కుదరదు, అక్కడ రికార్డ్ అవుతుంది మొత్తం కూడా. ఎప్పుడు ఓపెన్ చేశారు, ఏ టైంలో ఓపెన్ చేశారు, ఏ టైంలో క్లోజ్ చేశారు అనేది కూడా అందులో ఉంటుంది. ఇద్దరు శాశ్వత ఉద్యోగులకు మాత్రమే దాని మీద యాక్సెస్ ఉంటుంది. దాని పాస్వర్డ్ ప్రతిరోజు మారుతుంది. ఇంత జరుగుతున్నా కానీ మళ్ళీ పేపర్ లీక్ అంటే ఏమన్నా ఫోటో తీసుకుని బయటికి పంపేదా, లేకపోతే జిరాక్స్లు ప్రింట్అవుట్లు తీసి బయటికి ఇచ్చేదా? సో అది సాధ్యపడదు. అంతా సీసీటీవీ నిఘా ఉంటుంది, మరో పక్క దాని లాగ్ టైం ఉంటుంది. ఇవన్నీ ఉన్నా కానీ ఏదో జరిగిపోయిందని చెప్పి వీళ్ళు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో ఆ ఇద్దరికి సంబంధించి నిన్న విద్యాశాఖ అధికారులే వివరణ ఇచ్చారు. ఒకసారి చూద్దాం. ఇది మెగా డిఎస్సిపై కావాలనే పదే తప్పుడు ప్రచారం. వెబ్సైట్లోని మెరిట్ ఎంపిక జాబితాలు ఉన్నాయి, పరిశీలించుకోవచ్చు. క్రీడా సంఘాల మధ్య గొడవలపైనే పిల్ తప్ప డిఎస్సి మీద ఎవరూ పిల్ వేయలేదు. అలాగే అభ్యంతరాలు, సందేహాలు ఉంటే ఎప్పుడైనా సమాధానం ఇస్తామంటే ఈ రోజు కూడా సమాధానం చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. సో పాఠశాల విద్యా డైరెక్టర్గా ఉన్నటువంటి తమీమ్ అన్సారియా అలాగే శాప్ ఎండి భరణి ఇద్దరు కూడా నిన్న ప్రెస్ మీట్ అయితే పెట్టారు. అలాగే అక్టోబర్లో మరొక డిఎస్సి రాబోతున్నట్టుగా కూడా నిన్న తమీమ్ అన్సారియా ప్రకటించారు. ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి అక్టోబర్లో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టుగా తెలిపారు. సో డిసెంబర్లో పరీక్షలు నిర్వహిస్తామని నిరుద్యోగ అభ్యర్థులు ఈ కొత్త డిఎస్సికి సన్నద్ధం కావాలని చెప్పారు. నేను కూడా చెప్పేది అదే, మళ్ళీ డిఎస్సి రాబోతుంది. మీరు త్రుటిలో ఎగ్జామ్ మిస్ అయ్యి ఉంటే ఈసారి ఖచ్చితంగా మీకు ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఈ రాజకీయాలు, ఈ వైసీపీతో చేతులు కలపటాలు, ఆటలో ఊబిలో దూరటాలు మానేసి నిబద్ధతతో చదువుకుంటే రాబోయే డిఎస్సిలో మీకే ఉద్యోగం వస్తుంది. సో మీరు ఇక్కడ ఆందోళన చేయాల్సిన అవసరం లేదు. దాని డేట్ కూడా వచ్చేసింది. సో సమయం మించిపోక ముందే మీరు మేల్కొంటే
మంచిది. ఇక ఆరోపణలు ఎవరి మీద వచ్చాయి ఏంటి అనేది ఒకసారి లోన్ ఉంది, ఒకసారి చూద్దాం. ప్రధాన ఆరోపణలు 2. 1 పార్వతి అనే మహిళకి సంబంధించి ఉద్యోగం ఎందుకు రాలేదు, 2 భాస్కర్ రెడ్డికి ఉద్యోగం ఎందుకు రాలేదు. సో ఇక్కడ పార్వతి కేసును మనం ఒకసారి చూస్తే ఈవిడ పూర్తి పేరు దేవగుప్తపు సంతోషి పార్వతి. సో ఈవిడకి జోన్ 1లో పీజీటీ ఇంగ్లీష్ సబ్జెక్ట్లో 92వ ర్యాంక్ వచ్చింది. ఈ జోన్లో 2 ఈడబ్ల్యూఎస్ కోటా పోస్టులు ఉంటే మొదటి పోస్టును 84వ ర్యాంకుతో పూర్తి చేశారు. కానీ ఈ మహిళ ర్యాంకు 92. రెండో పోస్టులో వాస్తవానికి ఈ మహిళతో ఫిల్ చేయాలి, కానీ హారిజంటల్ రిజర్వేషన్ రావటం వల్ల హారిజంటల్ రిజర్వేషన్లో ఏం చేశారు, 852వ ర్యాంకులో వచ్చినటువంటి దివ్యాంగుడు అంటే 40% వైకల్యం ఉందని వైద్య ధృవీకరణ పత్రం ఉన్నటువంటి మరొక అశోక్ కుమార్ అనే ఒక వ్యక్తికి కేటాయించారు. దాంతో ఈ మహిళకు పోస్ట్ రాలేదు. అంటే ఈడబ్ల్యూఎస్లో 2 పోస్టులు ఉంటే ఒక పోస్టు మెరిట్ ప్రకారం 4కి వెళ్ళిపోయింది. రెండవ పోస్ట్ ఏం జరిగింది, రిజర్వేషన్ ఏదైతే హారిజంటల్ రిజర్వేషన్ ఉందో ఆ రిజర్వేషన్లో భాగంగా ఒక ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కి కేటాయించడం వల్ల ఈవిడికి ఉద్యోగం రాలేదు. మీరు ఎందులోనైనా చూడండి, హారిజంటల్ రిజర్వేషన్ అంటే లాస్ట్ ఏదైతే మీ రిజర్వేషన్లో ఒక లాస్ట్ బాటం పోస్ట్ ఉంటుందో ఆ పోస్టులోకి వేరొక వ్యక్తి వచ్చే అవకాశం ఉంటుంది. ఎవరై ఉంటారంటే వాళ్ళు పిహెచ్ అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయి ఉండొచ్చు, లేదా స్పోర్ట్స్ పర్సన్ అయి ఉండొచ్చు, లేదా ఎక్స్ ఆర్మీ అయి ఉండొచ్చు, లేదా ఉమెన్ అయి ఉండొచ్చు. సో ఇలా ఏదో ఒకళ్ళు హారిజంటల్, ఈ నలుగురే హారిజంటల్ రిజర్వేషన్లోకి వస్తారు. సో వీళ్ళలో ఎవరో ఒకళ్ళు వచ్చేసి హారిజంటల్ రిజర్వేషన్లో కూర్చోవచ్చు. సో ఇక్కడ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కి పోస్ట్ రావడం వల్ల ఈ పార్వతి అనే మహిళకు పోస్ట్ రాలేదు. ఈ విషయం ఆల్రెడీ లిఖితపూర్వకంగా చెప్పిన తర్వాత కూడా ఆవిడ బయటకు వచ్చి మాట్లాడింది. ఇంకా ఈ పార్వతి గురించి ఇంకో ఇంట్రెస్టింగ్ చెప్పనా, ఈ పార్వతి హైకోర్టులో కేసు వేసింది. ఈ కేసు వాదించింది ఎవరో తెలుసా, జడా శ్రావణ్ కుమార్. ఈ పార్వతి అనే మహిళ నాకు రిజర్వేషన్ ప్రకారం నాకు పోస్ట్ రావాలి, నాకు ఇవ్వకుండా వేరొక ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్కి ఇచ్చారు, సో నేను అర్హురాలిని అని చెప్పి హైకోర్టులో ఒక పిటిషన్ వేస్తే ఆ పిటిషన్ని ఈ అమ్మాయి తరపున వాదించింది ఎవరంటే జడా శ్రావణ్ కుమార్. అలాంటి జడా శ్రావణ్ కుమారే మొన్న ప్రెస్ మీట్ పెట్టి డిఎస్సిలో అవకతవకలు జరిగాయి అనడానికి ఆరోపణలే తప్ప ఆధారాలు లేవు, కోర్టు కూడా దీన్ని కొట్టేసే అవకాశం ఎక్కువ ఉందని చెప్పి మొన్న ఆయనే మాట్లాడాడు. అంటే ఈ మహిళ తరపున కోర్టులో వాదించిన వ్యక్తి అసలు డిఎస్సిలో ఏమీ జరగలేదని చెప్పి ఓపెన్గా ప్రెస్ మీట్ చెప్పాడు. సో అది అయిపోయింది. నెక్స్ట్ భాస్కర్ రెడ్డి. సో కడప జిల్లాకు చెందినటువంటి భాస్కర్ రెడ్డి స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ ఆంగ్ల సబ్జెక్ట్లో ఆ పోస్టుకు దరఖాస్తు చేశాడు. డిఎస్సిలో ఇతని ర్యాంకు 68. అయితే కడప జిల్లాలో ఈడబ్ల్యూఎస్ కోటాలో మొత్తంగా 8 పోస్టులు ఉంటే మొదటి 7 పోస్టులు మెరిట్ ప్రకారం పూర్తి చేశారు. అది 67వ ర్యాంకుతోనే ఫిల్ అయిపోయింది. అంటే 8 పోస్టుల్లో 7 పోస్టులు ఏ ర్యాంక్తో ఫిల్ అయిపోయింది, 67తో ఫిల్ అయిపోయింది. 12 నుంచి 67కి ఫిల్ అయిపోయింది. ఇతని ర్యాంక్ 68. సో వాస్తవానికి ఇతనేమంటాడు, 7 పోస్టులు ఫిల్ చేశారు, 67వ ర్యాంకు వరకు బాగానే ఉంది, 8వ పోస్ట్ ఉంది కదా, నా ర్యాంకు 68 కదా, నెక్స్ట్ నేనే కదా ఉన్నది, నాకు ఇవ్వాలి కదా అంటాడు ఇతను. సో ఇక్కడ కూడా సేమ్ ఈ మహిళకి ఏదైతే జరిగిందో ఇక్కడ ఇతనికి కూడా అదే జరిగింది. హారిజంటల్ రిజర్వేషన్ రావటం వల్ల 661వ ర్యాంక్ వచ్చినటువంటి దివ్యాంగ కోటాలో ఉన్నటువంటి గోనుగుంట్ల సుభాషిణి అనే ఒక లేడీకి ఈ పోస్టు కేటాయించడం జరిగింది. ఇది అధికారుల తప్పు కాదు, హారిజంటల్ రిజర్వేషన్ విధానమే అది. ఈ రిజర్వేషన్ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం తెచ్చింది కాదు, సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం పెట్టినటువంటి హారిజంటల్ రిజర్వేషన్. నేను ఇందాకే చెప్పా, బాటం పోస్ట్లో మిస్ అవుతారు ఖచ్చితంగా. ఇతని ఉద్దేశం కరెక్టే, నేనే భాస్కర్ రెడ్డిని తప్పు పట్టను. 7గురికి ఇచ్చారు, 8వ వ్యక్తిని నేనే కదా, నాకు ఇవ్వాలి కదా, నాకు వచ్చేస్తుంది కదా అనుకున్నాడు అతను. కానీ 8వ పోస్ట్లో హారిజంటల్ రిజర్వేషన్ అమలైంది. ఈ హారిజంటల్ రిజర్వేషన్ అనేది వీళ్ళకి తెలియకపోవడం వల్ల వచ్చిన తిప్పలే ఇది. నేను అందుకే సింపుల్గా చెప్పా, ప్రతి పోస్టులోనూ బాటం పోస్టులో హారిజంటల్ రిజర్వేషన్ అమలవుతుంది. అందులో సేమ్ క్యాస్ట్ వాళ్ళు వచ్చి కూర్చుంటారు, మళ్ళీ వేరొకరు రారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇతను ఎస్సీ అయితే అక్కడ ఎస్సీలోనే ఉంటారు, ఎస్టీ అయితే ఎస్టీలే ఉంటారు. అంటే ఏ క్యాస్ట్కి చెందిన వాళ్ళైతే ఆ క్యాస్ట్ వాళ్ళే అక్కడ కూర్చోవడం జరుగుద్ది తప్ప మళ్ళీ వేరొకరిని కూర్చోబెట్టడం కూడా కుదరదు. ఈ హారిజంటల్ రిజర్వేషన్లో ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, ఉమెన్, స్పోర్ట్స్ కోటా, ఎక్స్ ఆర్మీ వీళ్ళలో ఎవరైనా రావచ్చు. బట్ ఈ 2 కేసుల్లో కూడా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వచ్చారు, ఇంకొక కేసులో స్పోర్ట్స్ పర్సన్ రావచ్చు, ఇంకొక కేసులో ఎక్స్ ఆర్మీ రావచ్చు. సో ఎవరు వస్తారనేది మనం చెప్పలేము. అది సో హారిజంటల్ రిజర్వేషన్ విధానాన్ని బట్టి ఉంటుంది. ఇది జరిగింది. కానీ వీళ్ళేమంటారు, నాకు అన్యాయం జరిగింది అంటారు. సో వీళ్ళిద్దరే ఆ వైసీపీ సోషల్ మీడియాలో కావచ్చు, వీళ్ళిద్దరికే ఎందుకు ఉద్యోగం రాలేదని అడిగారు. సో ఎందుకు రాలేదు, వాళ్ళకు వచ్చిన ర్యాంక్ ఏంటి, ఏ ర్యాంక్ వరకు ఫిల్ చేశారు, తర్వాత ఎవరికి ఇచ్చారు అనేది కూడా క్లియర్ డేటా ఉంది. రెండోది ఆన్లైన్లో ఇప్పటికీ చాలామంది డేటా లేదు అంటున్నారు. ఆన్లైన్లో అందరి డేటా స్టిల్ ఈ రోజుకి ఉంది, ఈవెన్ స్పోర్ట్స్ కోటా అభ్యర్థులతో సహా. ఎవరైనా సరే వెబ్సైట్లోకి వెళ్ళి ఓపెన్ చేసి చూసుకోవచ్చు, ఎవరికి ఏ పోస్ట్ ఇచ్చారు, ఏ ర్యాంక్తో ఇచ్చారు, ఎంతమందికి ఇచ్చారు అనేది క్లియర్ డేటా ఉందని
చెప్పి నిన్న అధికారులే చెప్పడం జరిగింది. మొత్తంగా ఇటీవల సోషల్ మీడియాలో వచ్చినటువంటి ఈ ఫేక్ ప్రచారానికి కూడా అధికారులు అయితే ప్రెస్ మీట్ పెట్టి సమాధానం చెప్పారు. కాబట్టి ఇప్పటికైనా సరే ఇన్ని ఆరోపణలు చేశారు కదా, ఎక్కడా కూడా కోర్టులో ఒక్క దాంట్లో కూడా అనుమానం కలుగుతుందని కోర్టు కూడా చెప్పాల. 335 పిటిషన్లు ఉన్నాయి ఈ రోజు హైకోర్టులో. అందులో 69 పిటిషన్లు ఒక స్పోర్ట్స్ కోటాకి సంబంధించి ఉన్నాయి. మొత్తం 335 పిటిషన్లు ఉంటే స్టిల్ కొన్ని కొట్టేశారు, కొన్ని విచారణ జరుగుతున్నాయి, కొన్ని గవర్నమెంట్కి డైరెక్ట్ చేశారు. కానీ ఎక్కడా కూడా ఇందులో అవకతవకలు జరిగాయని కానీ, ఒక అభ్యర్థికి అన్యాయంగా ఉద్యోగం ఇచ్చి అర్హత ఉన్న వ్యక్తిని తొలగించారని కానీ ఇప్పటి వరకు ఎక్కడ కోర్టు చెప్పల. అంటే ఎంత పారదర్శకంగా ఎగ్జామ్ జరిగిందంటానికి ఇదే ఉదాహరణ. కాబట్టి అభ్యర్థులు ఇకనైనా ఇలాంటి ఆరోపణలు మానేసి తర్వాత డిఎస్సికి ప్రిపేర్ అవ్వాలని చెప్పి అందరి కోరిక.